నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని మరింత ముమ్మరం చేసింది. ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఎయిర్లైన్స్ను ఎయిర్ ఇండియా నమ్మడానికి కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ప్రధానమైన ఎయిర్పోర్టుల్లో వాటాను కూడా విక్రయానికి పెట్టింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే దేశంలోని ప్రధానమైనటువంటి హైదరాబాద్తో సహా మరో ప్రధానమైనటువంటి నగరాల్లోని ఎయిర్పోర్ట్లన్నీ కూడా ప్రైవేటు పరం అవుతాయి. ప్రైవేటు పరం అయిపోయిన తర్వాత మౌలిక వసతుల పరంగా వచ్చేటువంటి మార్పులేంటి, అసలు ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది విమానయాన రంగం పైన అనే దానిపై ఇవాళ ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న వారు కాసం వెంకటేశ్వర్లు గారు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్, ఓ నరేష్ కుమార్ గారు, ఎయిర్పోర్ట్స్ అడ్వైజరీ కమిటీ సభ్యులు విశాఖపట్నం నుంచి, అజ్మీరా బాబీ గారు, స్కైలైనర్ ఏవియేషన్ అకాడమీ వ్యవస్థాపకులు. ముందుగా వెంకటేశ్వర్లు గారు, హైదరాబాద్తో సహా ప్రధానమైన నగరంలోని దేశంలోని ప్రధానమైన నగరంలోని విమానాశ్రయాల్లో ప్రభుత్వ వాటాను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది. దీని ప్రభావం ఏంటి, ఎలా ఉండబోతోంది? బహుశా అందరికీ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఇవాళ ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి. దానిలో భాగంగానే ఇవాళ అనేక సంస్థలు, విమానయాన సంస్థలన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి అవసరం మన ముందులా కనిపిస్తూ ఉంది. సంస్కరణలో భాగంగానే ఈ యొక్క పరిణామక్రమం జరుగుతూ ఉంది. పివి నరసింహారావు గారు 1991-92లో ప్రారంభం చేసినటువంటి సంస్కరణల కొనసాగింపుగానే దీన్ని మనం చూడవచ్చు. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు 2 సార్లు ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా సంస్కరణలు కొనసాగించినారు. అయితే ప్రపంచం వేగంగా మారుతుంది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం కూడా అప్గ్రేడ్ కాకపోతే చాలా ఇబ్బంది వస్తుంది. ప్రపంచంలో పోటీతత్వం కూడా పెరిగిపోయింది. ప్రపంచంలో మార్పులకు అనుగుణంగా మనం కూడా మారాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ పరిశ్రమలని మనం కొన్నిటిని ప్రైవేట్ చేయడం, అదే రకంగా పబ్లిక్ సెక్టార్ యూనిట్ని ప్రైవేట్ పరం చేయడం అనేటువంటిది ఇవాళ కొనసాగింపుగా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం ఇంకొకటి కూడా గమనించాల్సింది ఏంటంటే, విమానయాన సంస్థలన్నింటినీ కూడా ఎయిర్ ఇండియా లాంటి సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటిది ఒక గ్లోబల్స్ ప్రచారం జరుగుతూ ఉంది. నిజంగా దీని యొక్క ఆలోచన చేస్తే పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు బహుశా సంస్కరణలు ప్రారంభం అయినప్పుడే 3 లక్షల పరిశ్రమలని దేశవ్యాప్తంగా మూసివేయడం, లేకపోతే ప్రైవేట్ పరం చేయడం, లేకపోతే ఎత్తివేయడం అనేటువంటిది జరిగినటువంటి విషయం మనందరికీ కూడా విదితమే. అయితే ఇప్పుడు ఎయిర్ ఇండియా లాంటి సంస్థలని మీరు ప్రైవేట్ ఎందుకు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచన కూడా మేధావులలో కావచ్చు, ప్రజలలో కూడా జరుగుతుందనేటువంటిది స్పష్టం. అయితే ఎయిర్ ఇండియా సంస్థ అనేక సంవత్సరాలుగా నష్టాల ఊబిలో కొనసాగుతా ఉంది. ముఖ్యంగా నేను అనుకుంటా ఎయిర్ ఇండియా కాదు, ఎయిర్పోర్ట్లకు సంబంధించి జరగట్లేదు, అది నిజం కదా? నేను అదే చెప్తా ఉన్నా. ఎయిర్పోర్ట్ల విషయంలో కూడా ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మనం కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎయిర్పోర్ట్లలో కూడా ట్రెడిషనల్గా మనం ఎయిర్పోర్ట్లను నిర్వహిస్తే ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి సింగపూరు, లేకపోతే యుఎస్, లేకపోతే అభివృద్ధి చెందిన దేశాలతోటి మనం అప్గ్రేడ్ కాలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి వేగంగా మారుతున్నటువంటి పరిస్థితులలో మనం ప్రభుత్వ రంగ సంస్థలతోటి ఆ మార్పును తీసుకురాలేకపోతున్నాం. అది మనకు గత అనేక సంవత్సరాలుగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం అప్గ్రేడ్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎయిర్పోర్ట్లని మాత్రమే కాదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే ఎల్ఐసి కావచ్చు, ఇంకా చాలా విషయాల్లో చమురు సంస్థలు కావచ్చు, పెట్టుబడుల విషయంలో ప్రైవేటు మార్గంలోకి వెళ్తుంది. అందులో భాగంగానే ఇది చేస్తూ ఉన్నారా, లేకపోతే విమానాశ్రయాలని ప్రత్యేకంగా చేయడం ద్వారా ఏమైనా ప్రత్యేక ప్రయోజనాలను ఆశిస్తున్నారా? అంటే మీరు ఎయిర్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్గా కూడా ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది కదా. అదే ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఒక వ్యూహాత్మక రంగాలలో మినహాయిస్తే మిగతా రంగాలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేసేసి వ్యాపారం ప్రభుత్వమే చేయాల్సినటువంటి అవసరం లేదు. వ్యాపారము
ప్రైవేటు వ్యక్తులు చేసి దాని ద్వారా ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచనతోటే ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని మనం ప్రైవేట్ పరం చేస్తున్నాం తప్ప దీంట్లో వేరే ఉద్దేశం లేదు. దాంతోపాటు అనేక సౌకర్యాలు కూడా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ ఉన్నాయి. దానికి అనుగుణంగా మనం కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సౌకర్యాలను ప్రజలకు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ఈ యొక్క ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి 130 అంటే సుమారుగా ఇప్పుడు 140 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఈ దేశం మొత్తం మీద. దాదాపుగా ఈ ఎయిర్పోర్ట్స్ ను కూడా మనం మెల్లమెల్లగా ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ యూనిట్ని ప్రైవేట్ పరం వైపు చేయాలి అనేటువంటి ఆలోచనతోటే ఎందుకు చేస్తున్నారు తప్ప లేకపోతే వేరే ఉద్దేశం లేదు. ఇంకొకటి ఏంటంటే నరేష్ గారు, కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజులుగా దీనికి సంబంధించి ప్రతి సందర్భంలో కూడా చెప్తుంది ఏంటంటే ప్రభుత్వం ఉంది వ్యాపారం చేయడానికి కాదు, ప్రభుత్వం ఉంది సర్వీస్ ఇవ్వడానికి అని చెప్తుంది. అదే క్రమంలో మీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి లేకపోతే చాలా సంస్థలను ఇప్పటికి అమ్మకానికి పెట్టారు. దీన్ని ఎలా చూడాల్సి ఉంటుందంటారు? అంటే కేవలం వ్యాపారం పని ప్రభుత్వానికి కాదు, కేవలం సర్వీస్ ఇవ్వడం అనే కోణంలోనే చూడాల్సి ఉంటుందా ఈ ప్రైవేటైజేషన్ అనేది? అసలు ఇలాంటివన్నీ అసెట్స్ కదా, ప్రభుత్వానికి అసెట్స్ కదా, అసెట్స్ని వదిలించుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? మీరు అడిగిన దాంట్లో 2 ఇష్యూస్ ఉన్నాయండి. అసెట్లు వదిలించుకుంటాం ఎంతవరకు సమంజసం ఉంది, హౌ టు ప్రొవైడ్ బెటర్ సర్వీస్ త్రూ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒకటండి. సో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పొరకు ఒక వండర్ఫుల్ జాబ్ చేస్తుందండి. దేశంలో పొరకు 135 ఎయిర్పోర్ట్లని దే ఆర్ మేనేజింగ్ అండి. సో సడన్ గా ఎవరు వచ్చి అంతకంటే బాగా చేస్తారు అనుకుంటాం అనేది ఒక పాసిబిలిటీ. బట్ యాజ్ ఆఫ్ టుడే దే ఆర్ మేనేజింగ్ 135 ఎయిర్పోర్ట్స్ అండి. ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఆల్రెడీ జరిగిపోయిందండి. మేజర్ ఇప్పుడు మోర్ దెన్ 135 ఎయిర్పోర్ట్స్ ఉన్నా ఈ 50% ఆఫ్ ద ట్రాఫిక్ ఈస్ బీయింగ్ డన్ ఫ్రమ్ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు అండి. ఈ 4 ఎయిర్పోర్ట్లు ఆల్రెడీ ఎప్పుడో ప్రైవేటైజ్ చేశారు. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి 26% స్టేక్ మాత్రమే ఉందండి. 26% కూడా ఎక్కడ ఉందండి? ఢిల్లీలోని, ముంబైలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో 26% కూడా లేదు ఎయిర్పోర్ట్ అథారిటీకి. ఓన్లీ 13% స్టేక్ ఉంది. 13% గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంది. అందులో తెలంగాణకి ఎంత ఉంది? సో ఇప్పుడు ఇది స్టేక్ అమ్మినప్పుడు వీళ్ళకి కూడా డబ్బులు వస్తాయి. సో వీళ్ళు అమ్ముతారా లేదనేది ఇష్యూ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమ్ముకునే రైట్ వాళ్ళకి ఉంది. కానీ మీరు అడగవలసిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా 13% స్టేక్ ఉంది. వాళ్ళు అమ్ముతారా, వాళ్ళు అమ్మరా? నెక్స్ట్ అలాగే హైదరాబాద్ లో తో పాటు బెంగళూరులో కూడా 13% కర్ణాటక గవర్నమెంట్ ఉంది. సో ఎయిర్పోర్ట్ అథారిటీకి ఓన్లీ 13% స్టేక్ ఉంది. సో వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు అనేది డైరెక్ట్ గా సివిల్ ఏవియేషన్ సెక్రటరీ చెప్పారండి. వాళ్ళు ఏం చెప్పారంటే 2200 కోట్లు ఈ సంవత్సరం అప్పు చేసినట్టున్నారు ఎయిర్పోర్ట్ అథారిటీ టు డెవలప్ మోర్ ఎయిర్పోర్ట్స్. వరల్డ్ లోనే ఇండియా ఈస్ ద 3rd లార్జెస్ట్ ఎయిర్ కార్గో హబ్ అండి. నాట్ ఓన్లీ ప్యాసింజర్స్ బట్ ఇంక్లూడ్ కార్గో కూడా. వీళ్ళకి ఎయిర్పోర్ట్ అథారిటీ డు నాట్ హ్యావ్ ద మనీ. వాళ్ళకి డబ్బు లేదండి. డబ్బు లేదు. దే ఆర్ ఓన్లీ డూయింగ్ ఇట్ యాజ్ ఎ సర్వీస్ మోటో కింద. బట్ ఈ సర్వీస్ తీసుకున్న వాళ్ళందరూ రిచ్ పీపుల్. సో రిచ్ పీపుల్ కోసం గవర్నమెంట్ ఈ బిజినెస్ లో ఉండాలి అనేది మన ప్రేక్షకులకి ఇట్స్ ఫర్ దెమ్ టు డిసైడ్ అండి. ఇన్ మై ఒపీనియన్ ఇనిషియల్ స్టేజ్ లో ఇండియా డెవలప్ అవుతున్న స్టేజ్ లో 135 ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేసే వరకు అయితే ఉండాలి. కానీ రైట్ నౌ ప్రైవేట్ ప్లేయర్స్ విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్ బెటర్ సర్వీస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఇది రైట్ టైమా కాదని. పాండమిక్ అయిన తర్వాత ఎయిర్ కార్గో ట్రాఫిక్ మొత్తం ప్యాసింజర్ ట్రాఫిక్ కానీ కార్గో ట్రాఫిక్ కానీ ఆల్మోస్ట్ 70-80% డ్రాప్ అయిందండి. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైమ్ టు సెల్ ఎయిర్పోర్ట్స్ బికాస్ వాళ్ళ రెవెన్యూ లాస్ట్ 1.5 years లో ఆల్మోస్ట్ నిల్లో ఉందండి. ఈ టైంలో కొనుక్కునే వాడికి చాలా అడ్వాంటేజ్. సో డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైమ్ టు సెల్. ఈ పాండమిక్ ఇంకా వ్యాక్సినేషన్ కూడా అవ్వలేదు కదండి. ఎయిర్పోర్ట్ లో ట్రాఫిక్ పెరగలేదు కదా. సో వన్స్ ద బిజినెస్ ఇస్ ఫుల్ దట్ ఈస్ ద రైట్ టైమ్ టు సెల్. ఎందుకంటే మీకు చూస్తే బాంబే ఇప్పుడు సింగపూర్ ఎయిర్పోర్ట్ లాంటి ఫెసిలిటీస్ ఇండియాలో ఒక ఎయిర్పోర్ట్ లో కూడా లేదు కదండి. అక్కడ కూడా గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ కు వాటా ఉంది. ఎలాంటి సర్వీసెస్ వస్తాయండి? నరేష్ గారు, ఎలాంటి సర్వీసెస్ వస్తాయి ప్రైవేటైజేషన్ అయితే? ఇప్పుడు లేని సర్వీసెస్ కొత్తగా ఏమొస్తాయి? కొత్తగా వచ్చేది ఏంటంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కార్గో సర్వీసెస్ పెరుగుతాయండి. ఇప్పుడు ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్స్ లో కూడా కార్గో సర్వీసెస్ లేవండి. ఇఫ్ యూ టాక్ దర్ ఆర్ 2 things. ఒకటి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒకటి లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎయిర్పోర్ట్ లో ప్యాసింజర్స్ వరకు సీటింగ్ కెపాసిటీ పెరుగుతూ వాళ్ళకి ఎమ్యూనిటీస్ పెంచుతూ ఒకటండి. రెండోది మన మేజర్ హబ్స్ లో తప్ప ఇంక్లూడింగ్ విశాఖపట్నంలో కార్గో ఫెసిలిటీ, స్టోరేజ్ కెపాసిటీస్, రిఫ్రిజరేషన్ కెపాసిటీ కానీ, ప్యాకింగ్ ఫెసిలిటీస్ కానీ, ఇంకా వాస్ట్ అమౌంట్ ఆఫ్ లిఫ్టింగ్ ఎక్విప్మెంట్ కానీ ఇలాంటి ఏవి కూడా ఎయిర్పోర్ట్స్ లో లేవండి. మన వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా కార్గో హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి పంపిస్తున్నాం కానీ మన ఎస్సీజెడ్ నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి అసలు రోజు 300 ట్రక్లు వెళ్తాయండి. ఎందుకంటే వీ హ్యావ్ నాట్ బిల్ట్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ Tier 2, Tier 3 సిటీస్ లో ఇఫ్ ద ప్రైవేట్ ప్లేయర్ ఈజ్ ఇంట్రెస్టెడ్, ఎలాగైతే వైజాగ్ పోర్ట్ తో పాటు గంగవరం పోర్ట్ డెవలప్ అయిందో దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ పొటెన్షియల్ అండి. సో అలాగ కార్గో ఫెసిలిటీస్ డెవలప్ అయ్యి సో కార్గో లీజింగ్ కూడా గుజరాత్ లో ఇప్పుడు గిఫ్ట్ సిటీలో లీజింగ్ కి ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్ ఇచ్చారండి. సో గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఎయిర్ ఇండియా అమ్ముతుంతో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ అమ్మేతంతో పాటు ఎయిర్పోర్ట్లు అమ్ముతుంతో పాటు దేర్ ఆల్సో ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ కంపెనీస్ కూడా దే గివెన్ ఇన్కమ్ ట్యాక్స్ పర్మిషన్ టు సెటప్ ఇన్ ద గిఫ్ట్ సిటీ. సో లాట్ ఆఫ్ ఇండియాలో ఉన్న 90% ఎయిర్ క్రాఫ్ట్స్ లీజ్ ఇచ్చేయండి.
సో లీజింగ్ కంపెనీస్ కూడా ఇండియా వచ్చి దెర్ విల్ బి మోర్ పొటెన్షియల్ ఫర్ కార్గో ఆల్సో. అలాగే ప్యాసింజర్ కూడా బెటర్ ఎయిర్ క్రాఫ్ట్ విత్ లోవర్ ప్రైసెస్ మే కమ్ ఇన్ అండి. ప్యాసింజర్స్ పరంగా ఎమ్యూనిటీస్ ఇప్పుడు సింగపూర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారనుకోండి, దట్ ఈస్ లైక్ ఎ టూరిస్ట్ డెస్టినేషన్ అనమాట. నిజంగా వచ్చి బిజినెస్ చేసి వెళ్ళిపోతాక మనకి ఎయిర్పోర్ట్లో ఏం అక్కర్లేదండి, జస్ట్ గుడ్ చైర్స్ ఇమీడియట్ కూర్చొని వెళ్ళిపోతాం. బట్ ఒక ఎయిర్పోర్ట్ నే ఒక మినీ సిటీ లాగా చూడాలి, ఒక షాపింగ్ సెంటర్ లాగా చూడాలి, ఒక లైఫ్ స్టైల్, ఒక టూరిస్ట్ రిసార్ట్ లాగా డెవలప్ చేయాలి అన్న కోణంలో చూస్తే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పని కాదు. ఇప్పుడు వరల్డ్ లో పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, హేద్రో ఎయిర్పోర్ట్ కానీ, లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్ కానీ, సింగపూర్ షాంఘై ఎయిర్పోర్ట్ కానీ, వీళ్ళు అపార్ట్ ఫ్రమ్ ప్యాసింజర్స్ కూడా ప్యాసింజర్ ఇమ్యూనిటీస్, వాళ్ళు పడుకుంటా రూమ్స్ కానీ, ఒక 10-15 మంచి బ్యూటిఫుల్ రెస్టారెంట్స్ కానీ, వాళ్ళ సైట్ సీయింగ్ సెంటర్స్ కానీ, గార్డెన్స్ కానీ, ఫౌంటైన్స్ కానీ, అన్ని వరల్డ్ క్లాస్ షాపింగ్ కానీ, ఇటువంటి అన్ని కూడా ఇట్ ఇస్ గుడ్ టు హ్యావ్, కానీ నీడ్ అయితే లేదండి. బట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రొజెక్ట్ ఇండియా యాజ్ ఎ గ్రేట్ డెస్టినేషన్ అండ్ హ్యావ్ వరల్డ్ క్లాస్ ఇమ్యూనిటీస్, ఇది గవర్నమెంట్ ప్రయారిటీ కాదు కాబట్టి ప్రైవేట్ ప్లేయర్ చేస్తే అందంగా ఉంటుందని వాళ్ళ ఉద్దేశంలో దే ఆర్ సెల్లింగ్. అండ్ దే ఆల్రెడీ బారోడ్ 2,200 crores. ఇంకా బారో చేస్తే అప్పు చేసి సోక్ చేస్తే గవర్నమెంట్ కూడా మేడం బాబీ గారు, మీరు ఎయిర్పోర్ట్ అంటే విమానయాన రంగంలో చాలా కాలం ఉన్నారు కాబట్టి సర్వీసెస్ పరంగా కొంతమంది నరేష్ గారు కొన్ని చెప్పారు, కొన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం ప్రైవేట్ వాళ్ళు అయితే అనేది. మీరు ఎలా యాంటిసిపేట్ చేస్తున్నారు, ఎలా ఉండొచ్చు, ఎలాంటి మార్పులు వస్తాయి, ప్రైవేటైజేషన్ అయితే ఎలాంటి మార్పులు వస్తాయి అనేది? సార్, మార్పు అనేది ఇన్ఎవిటేబుల్ సార్. పోస్ట్ ఇండిపెండెన్స్ నుంచి మనకి ఒక అలవాటు అయిపోయింది. మన ఎకానమీ ఏంటంటే కన్జర్వేటివ్ ఎకానమీ దిక్కు మనము ఎప్పుడు మన మైండ్ సెట్ ఉంటుంది. కానీ ఇవాళ డేట్ లో మనము 21st centuryలో ఉన్నాం. 21st century అంటే వీ హ్యావ్ టు మర్జ్ అవర్ గ్లోబల్ ఎకానమీ. ఇవి చేయాలంటేనే వీల్ హ్యావ్ అ బెటర్ సర్వీసెస్. ఇప్పుడు చూడండి, ముందు పాతకాలంలో ఏవియేషన్ ఇండస్ట్రీ అంటే ఉట్టి డబ్బున్న వాళ్ళే వెళ్తుండే. కానీ ఇప్పుడు లో కాస్ట్ ఎయిర్లైన్స్, ఈ ఎయిర్పోర్ట్స్ Tier 2, Tier 3 సిటీస్ కూడా వస్తున్నాయి కాబట్టి చాలా మంది ఫ్రమ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ట్రావెల్ చేయడానికి ఈ కంఫర్ట్స్ తోని వెళ్ళిపోతుండ్రు. సో ఇదే కాకుండా నాకేందంటే నేను స్టూడెంట్స్ దగ్గర వెళ్తా కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ కి ఏవియేషన్ అంటే ఏందో తెలియదు. ఇలాంటి ఎయిర్పోర్ట్స్ ప్రైవేటైజ్ చేస్తే ఈ స్టూడెంట్స్ కి అవేర్నెస్ ప్రోగ్రామ్, వీళ్ళకి కంఫర్ట్స్, వీళ్ళకి ఫ్లయింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ అవుతాయి అనమాట. దే విల్ జనరేట్ ఈవెన్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది విలేజెస్ లో చూస్తే నేను ఎయిర్పోర్ట్ లో పని చేస్తున్నా అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటారు. సో ఈ ప్రైవేటైజేషన్ అయితే ఏంటంటే ఫెసిలిటీస్ తో పాటు ఈ జనరేషన్ దే విల్ జనరేట్ ఈవెన్ ఎంప్లాయబిలిటీ. అండ్ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఎందుకంటే ఇప్పుడు మనకి మోర్ ట్రావెల్ చాలా మంది ట్రైన్స్ తో వెళ్ళట్లే, బస్ తో వెళ్ళట్లే, బై రోడ్ వెళ్ళట్లే, ఓన్లీ బై ఫ్లైట్ వెళ్తుండ్రు. సో ద మోర్ ద ప్రైవేటైజ్ ద ఫెసిలిటీస్ ఆర్ బెటర్ కాబట్టి ఆపర్చునిటీస్ ఆర్ ఆల్సో బెటర్. ఓకే, అంటే యాస్పిరెంట్స్ చూసే విధానం ఎలా ఉంటుంది అంటే మీరు స్వతహాగా మీరు లైసెన్స్డ్ పైలట్, మీరు ఏవియేషన్ అకాడమీ నడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం అనేది కొత్తగా వచ్చే వాళ్ళు ఎలా చూడొచ్చు, వాళ్ళ యాస్పిరేషన్ ఏమైనా మారుతుందా, ఎలా చూడొచ్చు? డెఫినెట్లీ మారుతుంది సార్. ఎందుకంటే నేను Tier 2, Tier 3 సిటీస్ కాకుండా నేను హ్యామ్లెట్స్ లో అంటే మా ట్రైబల్ హ్యామ్లెట్స్ కి కూడా వెళ్తాను. సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మేడం మీరు పైలట్ కాబట్టి నేను కూడా అవ్వగలుగుతా అని వాళ్ళకి ఇప్పుడు ముందు ఏంటంటే ఉట్టి ఇంజనీర్, డాక్టర్స్ లేకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉండే. కానీ ఈ ఎయిర్పోర్ట్స్ తోని పాటు ఉడాన్ స్కీమ్స్ లో చాలా ఎయిర్లైన్స్ కూడా వస్తున్నాయి. నాకు లాస్ట్ మంత్ యూనివర్సిటీస్ కూడా నాకు కాంటాక్ట్ చేస్తుండ్రు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఇండియన్ ఏవియేషన్ మార్కెట్ కి ఒక హబ్ కింద వాళ్ళ ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్ ఫీల్డ్ అయినా కానీ, ట్రావెల్ మోడ్ లో కానీ వాళ్ళు మన ఇండియా దిక్కు చూస్తుండ్రు. కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ పాలసీ అంటాను నేను ఫర్ ద నేషన్ బిల్డింగ్ అండ్ టు బి అ పార్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్. వెంకటేశ్వర్లు గారు, ప్రధానంగా అంటే చాలా వరకు ఇప్పుడు 13 విమానాశ్రయాలు క్యూలో ఉన్నాయి. ఆ తర్వాత చిన్న Tier 2, Tier 3 సిటీస్లో కూడా వాటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసుకుంటూ వెళ్ళిపోతే చిన్న వాటిల్లో ఆ భారాన్ని ప్రజలు భరించలేరు అనేటువంటి, లేకపోతే వాటికి సంబంధించినటువంటి వినియోగం తగ్గుతుంది అనేటువంటి ఒక వాదన ఉంది. దాన్ని మీరు ఎలా చూస్తుంటారు? హలో, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ప్రైవేటు విమానాశ్రయాల పరిధిలో ప్రయాణికులపై విపరీతమైన భారం పడుతుంది, ప్రైవేట్ వాళ్ళకు వెళితే విపరీతమైన భారం పడుతుంది. ఇప్పుడు పెద్ద విమానాశ్రయాల్లో చాలా వరకు యూజర్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి, చిన్న వాటికి కూడా జరిగితే వాళ్ళ మీద భారం పడుతుంది అనేటువంటి వాదన ఉంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? అయితే మనము అర్థం చేసుకునే దాంట్లో సరి అయినటువంటి విధంగా అర్థం చేసుకుంటలేమో అనిపిస్తుందండి. ఇప్పుడు మీరు చూసి నేను ఢిల్లీకి వెళ్ళినా, లేకపోతే బాంబేకి వెళ్ళినా, లేకపోతే మనం ప్రైవేటు ఎయిర్పోర్ట్స్ చూడండి, గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్స్ చూడండి. అయితే ఈ ఎయిర్పోర్ట్లలో సౌకర్యాలు ఏ రకంగా మెరుగుపడతా ఉన్నాయి, కాంపిటీషన్ ఉండి అనేది కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలా. అయితే ఇక్కడ ఫెసిలిటీస్తో పాటు డబ్బులు కూడా పెరుగుతున్నాయి అనేటువంటిది ఏం లేదు.
10,000 రూపాయలు 12,000 రూపాయలు టికెట్కు వెళ్తున్నారు. అదే రకంగా 5,000 4,000 3,000 కూడా టికెట్ అమ్మేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలకు భారం పడేటువంటి పరిస్థితి మనకు ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ప్రైవేట్ పరం చేస్తే సౌకర్యాలు మెరుగుపరచాలి, ప్రభుత్వం అజమాయిషి ఉండాలి, అది వేరే రకంగా ఆలోచన చేసుకోవచ్చు. అయితే ప్రజలకు భారం పడుతున్నది అనేటువంటి విషయంలో స్పష్టత లేదండి. నేను అనుకుంటున్నది ఏంటంటే, నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కువ శాతం ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో చూస్తే గవర్నమెంట్ కూడా మెరుగుపరుస్తూ ఉంది, ప్రైవేట్ ఇంకా మోర్ ఫెసిలిటీస్ని ఇవాళ మనకు కల్పించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా ఇవాళ కొన్ని వస్తువులని మనం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే వారం రోజులకు తర్వాత లేకపోతే నెల రోజులకు కూడా డెలివరీ అయ్యేటువంటి పరిస్థితి ఉండకపోతుండే. కార్గో ఫెసిలిటీస్ పెరిగిన తర్వాత వెంటనే 24 అవర్స్ లోపల, అంటే 2 అవర్స్ 3 అవర్స్నే కూడా మనిషికి చేరిపోయేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఈ రకమైన ఫెసిలిటీస్ మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబల్ కుటుంబం అయినటువంటి పరిస్థితులలో మనం కనుక ఈ రోజే డెలివరీ కావాలి, ఏదైనా ఇంపార్టెంట్ మెడిసిన్స్ కావచ్చు లేకపోతే అత్యవసర వస్తువులు కావచ్చు అనుకున్నప్పుడు ఈ రకమైన ఫెసిలిటీస్ ఉంటేనే మనం ఇలా చేయగలుగుతాం తప్ప లేకపోతే చేయలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తర్వాత మన రాష్ట్రానికి ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు వేరే అమెరికాలో ఏవియేషన్ సంబంధించినటువంటిది ప్రతిదీ కూడా ఒక డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ కూడా ట్రావెల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒక 10 సంవత్సరాల క్రితం కనుక ఇండియాలో చూసుకున్నట్లయితే విమానం ఎక్కాలంటే అదొక అద్భుతమైనటువంటి విన్యాసంగా, ఒక జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటనగా చూసేటువంటి పరిస్థితి కనపడుతుండే. కానీ ఈరోజు ఆ రకమైనటువంటి పరిస్థితి కనపడతలేదు. వెంటనే ఢిల్లీకి పోతున్నారు, 1 అవర్లో మన పని చూసుకుంటున్నారు, అదే హైదరాబాద్కు వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే మహానగరాల మధ్యలో కావచ్చు, జిల్లాకు కావచ్చు, దూరం మాత్రం కూడా గంటల వ్యవధులనే మనకు తగ్గిపోతున్న. సార్ ఇప్పుడు అంటే లాభాల్లో ఉన్నటువంటి, ఇందాక నరేష్ గారు కూడా చెప్పారు, కేవలం 4 ఎయిర్పోర్ట్లు, మెట్రోస్ లో ఉన్నటువంటి 4 ఎయిర్పోర్ట్ ద్వారానే 50% ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంది అని చెప్పారు. అంటే లాభాల్లో ఉన్న వాటి వరకే ప్రైవేటైజేషన్ చేసుకుంటూ పోతే మొత్తం మీరే చెప్పారు ఏ పరిధిలో దాదాపు 140 వరకు చిన్న ఎయిర్ స్ట్రిప్లు అన్నీ కలిపి ఉన్నాయన్నారు. మరి వాటి పరిస్థితి ఏంటి? వీటిని ప్రైవేటైజేషన్ చేస్తే అవి నష్టాల్లోకి వెళ్ళిపోతాయి అనేటువంటి విమర్శ ఉంది. దాని మీద ఏమంటారు? అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో నేను బోర్డు మెంబర్ అయిన తర్వాత కూడా 6 ఎయిర్పోర్ట్లన్నీ ప్రైవేట్ పరం చేశారు. దాంట్లో కూడా ఏంటంటే దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా మనకు డిక్టేట్ చేసి గవర్నమెంట్ తోటి ఒప్పందం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం వాళ్లకు వ్యాపారం ఏ రకంగా చేయాలి, ప్రభుత్వం వ్యాపారం చేయలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ప్రైవేట్ సంస్థలు కనుక వ్యాపారంలోకి వస్తే ఉన్నటువంటి ఫెసిలిటీస్ని అన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఏ రకంగా ప్రజలకు సేవ చేయాలా, అదే రకంగా రకరకాల వ్యాపారాలను కూడా ఎయిర్పోర్ట్ చుట్టూ దానికి సంబంధించినటువంటి అకాడమీస్, ఇంతకుముందు ఒక మేడం చెప్పింది, ఇప్పుడు మన దేశంలో చూసినట్లయితే పైలట్ సంబంధించినటువంటి శిక్షకులు ఎవరైతున్నారో, శిక్షణ పొందిన వారు ఎవరైతున్నారో చాలా తక్కువ మంది ఉన్నారు. ఇవాళ మనకు అదొక కొరతలా కనిపిస్తూ ఉంది. దాన్ని కనుక మనం గవర్నమెంట్ కనుక నిర్వహించుకుంటా పోతే మనం రాబోయే కాలంలో ప్రపంచం అంతా కూడా ఈ జిల్లా ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేసుకుని పైలట్లు శిక్షణ ఇచ్చేసి పైలట్లు ఉన్నా కానీ ఇవాళ మనం బయట నుంచి తెచ్చుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకు ప్రైవేట్ పరం చేస్తే కనుక అకాడమీస్ని ఏర్పాటు చేసుకుంటారు, దీనికి అనుసంధానం చేసి వాళ్ళ పైలట్స్ కూడా శిక్షణ పొందినటువంటి పైలట్స్ జనరేట్ అవుతారు, మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఈ రకంగా చాలా రకాలుగా ఎయిర్పోర్ట్ చుట్టూ ఉన్నటువంటి వేలాది ఎకరాలను కూడా ఇవాళ వ్యాపారం చేయకుండా బీడు భూములు కూడా మారి ఉంటున్నాయి. వాటిని కూడా మనం ప్రజలకు ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్చుకోగలిగితే అది కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటంటే ప్రైవేట్ పరం చేసిన కారణంగా పెట్టుబడులను వాళ్ళు తెచ్చుకుంటారు, ప్రైవేట్ పరంగా చేసిన కారణంగా వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు, ప్రజలకు రకరకాలైనటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తారు. కార్గో వ్యవస్థ కూడా మనకు ఉదాహరణ చూడండి, ఇవాళ మదనపల్లిలో టమాటాలు పంతున్నాయి. టమాటాలను ఇక్కడి నుంచి తీసుకురావడానికి సౌకర్యాలు లేక ఇవాళ రకరకాల ఇబ్బందులతో పారబోసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకసారి 100 రూపాయల కిలో కూడా టమాటా అవుతుంది, బాగా పండినప్పుడు 10 రూపాయలకు కూడా కొనలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే కార్గో కనుక బాగా డెవలప్ కనుక చేస్తే ఇంటర్ డిస్ట్రిక్ట్ లేకపోతే ఇంటర్ స్టేట్ లేకపోతే ఇంటర్నేషనల్ కనుక మనం చేసుకోగలిగితే రకరకాల ఉపయోగాలు ఉంటాయి, రైతులకు ఉపయోగాలు ఉంటాయి. నేనేమనుకుంటున్నానంటే ఇవాళ రైతులకు కూడా ఈ యొక్క కార్గో వ్యవస్థని ఎయిర్పోర్ట్ల ద్వారా ఏ రకంగా చేసుకోవాలి, ఇవన్నీ ఫెసిలిటీస్ కనుక ప్రభుత్వం చేయలేదు కాబట్టి వ్యాపారం చేయలేదు, ప్రైవేట్ సంస్థలను కనుక ఇన్వాల్వ్ చేస్తే రకరకాల ఫెసిలిటీస్ వస్తాయి. అంటే సగటు మనిషికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. నరేష్ గారు, ప్రభుత్వ రంగ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా నమ్మడానికి కేంద్ర ప్రభుత్వం 3-4 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా అవేమీ కూడా ఫ్రూట్ఫుల్ అవడం లేదు. ఇప్పుడు విమానాశ్రయాల్లో వాటాల విక్రయం ఎలా ఉండవచ్చు, ఇది ముందుకు వెళ్ళగలుగుతుంది అనుకుంటున్నారా? దీనికి సంబంధించి డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది? మీరు
మీరు చర్చలో పోరుకు తీసుకురాని పాయింట్ ఏంటంటే ఇందులో 6 ఎయిర్పోర్ట్లు అప్పుడే అదానికి వెళ్ళిపోయినాయండి. అవును, నవంబర్లోనే ఈ ప్రైవేటైజేషన్ ప్రోగ్రాంలో 12 ఎయిర్పోర్ట్లు 6 ఎయిర్పోర్ట్లు నవంబర్లోనే అదానికి త్రివంతరం ఎయిర్పోర్టు ఇవన్నీ కూడా వెళ్ళిపోయినాయండి. మ్యాంగ్లూరు ఎయిర్పోర్టు. అవును. సో ఆల్రెడీ 6 ఎయిర్పోర్ట్స్ ఆర్ గివెన్ టు అదాని గ్రూప్. మిగతా 6 ఇప్పుడు చేస్తారో వాళ్ళ ఎజెండా ప్రకారం నెక్స్ట్ 5 years దే వాంట్ టు డూ 35 ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ అండి. ఇందాక మీరు అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్కి లాస్ మేకింగ్ ఎయిర్పోర్ట్స్ సంగతి ఏంటని. ఇప్పుడు ఈ ఆక్షనింగ్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రాఫిట్ మేకింగ్ ఎయిర్పోర్ట్ని ఒక లాస్ మేకింగ్ ఎయిర్పోర్ట్ని కలిపి బిడ్ చేస్తున్నారండి. మీరు అడిగిన ప్రశ్న వాళ్ళు ఆలోచించారు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ వాళ్ళు అలా చేశారండి. ఆలోచించి లాస్ అలా మేకింగ్ చేశారా? ఎయిర్పోర్ట్ మనం మిగిలిపోద్దని చెప్పి చెప్పారండి. పాలసీలోనే పెట్టారండి. ఓకే. ఇప్పుడు పాలసీలో ఇట్స్ పార్ట్ ఆఫ్ ద పాలసీ అండి. సివిల్ ఏవియేషన్ సెక్రటరీ అనౌన్స్ చేశారు ఈ పాలసీలోనే ఒక ప్రాఫిట్ మేకింగ్ ఎయిర్పోర్ట్ ఒక లాస్ మేకింగ్ ఎయిర్పోర్ట్ కల్పిస్తామని చెప్పారు. సో దట్ అడ్రసెస్ యువర్ క్వశ్చన్. బట్ మీరు అందరికీ తెలియని విషయం ఒకటి ఉందండి. ఇప్పుడు అదాని వాళ్ళకి ఎప్పుడైతే 6 ఎయిర్పోర్ట్స్ వచ్చినాయో దీని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, నీతి ఆయోగ్ కూడా దీనికి అబ్జెక్షన్ చెప్పారండి. ఒకే మనిషికి ఇన్ని ఎయిర్పోర్ట్లు కంట కట్టద్దు, 2-3 ఎయిర్పోర్ట్ల కంటే ఏ ఒక్క గ్రూప్కి ఇవ్వద్దు. ఎందుకంటే ఈ గ్రూప్ ఎప్పుడైనా ఫైనాన్షియల్ ఇబ్బంది పడితే మొత్తం అన్ని ఎయిర్పోర్ట్ల మీద ప్రభావం పడుతుంది. కాబట్టి ఇటువంటి పనులు చేయొద్దని నేను చెప్పింది కదండి. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, నీతి ఆయోగ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ క్లియర్గా నోట్లో రాసి పెట్టారండి చేయొద్దని. వీళ్ళు చెప్పినప్పటికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఈ 6 ఎయిర్పోర్ట్లు ఆల్రెడీ అదాని గ్రూప్కి హ్యాండ్ ఓవర్ చేశారండి. మొన్న నేను మ్యాంగ్లూరు వెళ్ళినప్పుడు అక్కడ అదాని ఎయిర్పోర్ట్ అని ఆల్రెడీ పేరు కూడా పెట్టుకున్నారండి. సో నెక్స్ట్ 6 రౌండ్ కూడా వాళ్ళకి వెళ్తుందో వేరే వాళ్ళకి వెళ్తుందో తెలియదు కానీ సో ఇట్ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్. ఈ 4 ఎయిర్పోర్ట్స్ లో కూడా అప్పుడే అదాని హ్యాస్ టేకెన్ ఓవర్ ఫ్రమ్ జిఎంఆర్ స్టేట్. 26% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటే ఎయిర్పోర్ట్లు అండ్ పోర్ట్లు ఈ రెండు కూడా స్ట్రాటజిక్ లొకేషన్స్. స్ట్రాటజిక్ లొకేషన్స్ అనేవి కేవలం కొంతమంది చేతుల్లో ఉండడం వల్ల ఏంటి నష్టం ఏం జరుగుతుందండి? అంటే మీరు అడిగిన దానికి స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు అదాని ఉందనుకోండి. అదాని హ్యాస్ ద లార్జెస్ట్ పోర్ట్స్ ఇన్ ద కంట్రీ. He imports the largest coal into the country. He hands the largest gas into the country. Highest amount of power he is doing. And now he is taking over the airports. And definitely one person lo economic wealth of the country is being, obviously it's being controlled by one person. అది మంచిగా చెడు అనేది ఇట్స్ ఆబ్వియస్ ఫర్ ద వ్యూవర్స్ అని మనం చెప్పక్కర్లేదండి. బట్ ఈ ఎయిర్పోర్ట్స్ కూడా ఫైనాన్స్ మినిస్ట్రీ ఇవ్వద్దని చెప్పింది. ఇట్స్ ఆన్ రికార్డ్. ఇఫ్ యూ కెన్ గో ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే కూడా మీకు వచ్చేది. ఈ సీక్రెట్ డాక్యుమెంట్ ఏం కాదు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ హ్యావ్ అబ్జెక్టెడ్, డు నాట్ గివ్ ఇట్ అన్నా కూడా ఓవర్ రూల్ చేసి ఇచ్చారు. ద గవర్నమెంట్ హెస్ ఓవర్ రూల్డ్ ద అబ్జెక్షన్స్ అండ్ గివెన్ టు అదాని గ్రూప్. అలాగే మిగతా ఎయిర్పోర్ట్స్ కూడా ఒకటి మాత్రం గుర్తించాలండి. దిస్ ఈస్ నాట్ ద రైట్. ఎయిర్పోర్ట్ ప్రైవేటీకరణ చేయడం అనేది మంచిదే అండి, ఫెసిలిటీస్ పెంచుతా ఉద్దేశం మంచిదే. ఈజ్ దిస్ ద రైట్ టైం? నో, దిస్ ఈస్ నాట్ ద రైట్ టైం. బికాస్ పాండమిక్ లో వాల్యుయేషన్ తక్కువ ఉంటుంది. వాల్యుయేషన్ పెరిగిన తర్వాత ట్రాన్స్పరెంట్ గా చేస్తే డెఫినెట్ గా బాగుంటుంది. పాండమిక్ లో ఇంత బిజినెస్ నరేష్ కుమార్ గారు పాయింట్అవుట్ చేస్తుంది, ప్రధానమైనటువంటి ఎయిర్పోర్ట్లన్నీ కేవలం ఒకళ్ళకే ఇస్తున్నారు, కొంతమందికే చేయడం అనేది సరైన చర్య కాదు అంటున్నారు. అలాగే ఇప్పుడు ఇస్తున్న టైమింగ్ కూడా కరెక్ట్ కాదు అంటున్నారు. దాని మీద ఏం చెప్తారు? అయితే వారు చెప్పిన విషయంలో కొంత స్పష్టత లేదండి. 6 ఎయిర్పోర్ట్లలో 5 మాత్రమే అదాని గ్రూప్కి వచ్చినాయి, మిగతాది వేరే గ్రూప్కి వచ్చిందండి. దీని విషయం ఒకసారి 6 ఎయిర్పోర్ట్లు 5 అంటే ఎక్కువే కదండి. ఇదంతా ఎవరికి కూడా అయితే దీంట్లో ఎవరికి కూడా ఉన్న పలంగా కట్టబెట్టలేదండి. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ బిడ్డింగ్ ఏర్పాటు చేసి బిడ్డింగ్ ద్వారా మాత్రమే వాళ్ళకు వచ్చింది తప్ప వాళ్ళకు ప్రభుత్వం కానీ లేకపోతే ఏఐ కానీ డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే ఒకటి ఏంటంటే దీంట్లో అదాని గ్రూప్ వాళ్ళు అగ్రెసివ్ బిడ్డింగ్కి వెళ్ళారు. అగ్రెసివ్ బిడ్డింగ్లో వాళ్ళకు వచ్చింది తప్ప వాళ్ళకి ఫేవర్ చేయాలని వీళ్ళకి ఫేవర్ చేయాలనేటువంటి విషయంలో ప్రభుత్వానికి కానీ ఏఐ సంస్థకు కానీ ఎటువంటి అరమరికలు లేవు, దాపరికాలు కూడా లేవండి. ఓపెన్ బిడ్డింగ్లోనే వాళ్ళకు ఆ ఎయిర్పోర్ట్స్ వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో మనం అందరూ ఇంటర్నేషనల్ బిడ్డింగ్ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళని పాల్గొనొద్దు అనేటువంటి విషయంలో మనం నిబంధనలు పెట్టలేం కదండి. ఒక విషయం మాత్రం స్పష్టమైందంటే ఇంటర్నేషనల్ బిడ్డింగ్ ఏర్పాటు చేసి బిడ్డింగ్లో ఎవరైతే ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తారో నామ్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఎవరికైతే బాగుంటుందో వాళ్ళకు మాత్రమే వచ్చినాయి తప్ప దీంట్లో కండిషన్స్ వయలేట్ చేసి లేకపోతే రూల్స్ వయలేట్ చేసి బాగుంటుంది. చెప్పండి. అవునండి, బిడ్డింగ్ లో వచ్చిందే నేను చెప్పింది అదే కదా. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఒక రూల్ పెట్టిందండి, మోర్ దెన్ 2 ఎయిర్పోర్ట్స్ ఇవ్వద్దని. నేను చెప్పింది కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు అగ్రెసివ్ బిడ్డింగ్ చేసి 130 మొత్తం రేపు 30 ఎయిర్పోర్ట్ కూడా ఒకలే పాడేశారు అనుకోండి. ఈజ్ ఇట్ కరెక్ట్? రేపు అగ్రెసివ్ బిడ్డింగ్ వెళ్ళిపోతాం, మనమే తక్కువ రేటు పాడేసో లేకపోతే పస్తాలను డబ్బులు ఎక్కడో అప్ తెచ్చి 30 ఎయిర్పోర్ట్లు ఒకలే పాడేశారు అనుకోండి అగ్రెసివ్ బిడ్డింగ్ లో. విల్ యూ గివ్ ఇట్? Is it the right thing to do? To give 35 airports to one country? Or aggressive గా చేసేసి ఒక టర్మ్స్ ఫుల్ఫిల్ చేస్తారు అనుకోండి. లెట్ us assume open మినిస్ట్రీ పెట్టింది 2 ఎయిర్పోర్ట్స్ కంటే ఎక్కువ ఒకరికి ఇవ్వకూడదని చెప్తున్నారు.
ఏమండి మళ్ళీ ఒకసారి 2 ఎయిర్పోర్ట్స్ కంటే ఎక్కువ ఇవ్వకూడదు అని మినిస్ట్రీయే క్లాస్ పెట్టింది, దాన్ని వైలేట్ చేశారని చెప్తున్నారు. ఫైనాన్స్ లేదండి అటువంటి రూల్ ఏం లేదు. ఆఫీషియల్ గా అబ్జెక్ట్ చేశారండి. లేదు ఏఐ రూల్స్ ప్రకారం రెండింటి కంటే ఎక్కువ ఇవ్వద్దు అనేటువంటిది, లేకపోతే ఒకటి ప్రాఫిట్ది ఒకటి దివాలా తీసింది, ఇటువంటి డిఫరెన్షియేషన్ ఎక్కడ కూడా లేదండి. అయితే ఒకటి ఉంది ఏంటంటే దీంట్లో ఎయిర్పోర్ట్స్లలో ఎక్కువ ప్యాసింజర్స్ ట్రావెల్ అయ్యేటువంటి పెద్ద విమానాశ్రయాలు ఏంటి, ప్రాఫిట్లో ఉన్నటువంటి అనేది లాస్లో ఉన్నటువంటి అనేది ఉన్నది. దాంతో పాటుగా ఏంటంటే ఎక్కువ కనుక మనకు ఫెసిలిటీస్ ఉండి ఎక్కువ ఉపయోగపడుతున్నది ఏది పెద్ద అంటే ప్యాసింజర్ రాకపోకలను బట్టి దాని యొక్క గ్రేడ్ ఏబిసి గ్రేడ్లుగా డివైడ్ చేసినారు. దాంట్లో ఏ ఎయిర్పోర్ట్ ఏంది, బి ఎయిర్పోర్ట్ ఏంది, సి ఎయిర్పోర్ట్ ఏంది అనే దాని ప్రకారం మాత్రమే బిడ్డింగ్ చేసినారు తప్ప ఇక్కడ దీంట్లో ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ ఈ రెండు కలిపి రెండు ఒకటి ప్రభుత్వం అయితే డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. రాబోయే 1 year లోనే 13 ఎయిర్పోర్ట్లను ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తుంది. దీనివల్ల లాంగ్ టర్మ్ లో వచ్చేటువంటి మార్పులు ఏంటి బ్రీఫ్ గా? సార్ ఈ డిసిషన్ ప్రభుత్వం తీసుకునేది నా ప్రకారం మాత్రం చాలా మంచి డిసిషన్. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉట్టి ప్యాసింజర్సే కాదు, మన డిస్కషన్ లో కూడా కార్గో గురించి మాట్లాడుతున్నాం. కార్గో కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఉడాన్ పాలసీలో ఎయిర్పోర్ట్స్ చిన్న చిన్న Tier 2 Tier 3 సిటీస్ కి వెళ్తుంది. అక్కడ వెళ్తే ఏమైపోతుంది అంటే ఇందాక సార్ కూడా అన్నారు, ఫార్మర్స్ కి కూడా పనికి వస్తుంది. సో ఇన్వెస్టర్స్ కూడా అక్కడ వాళ్ళకి వోకల్ ఫర్ లోకల్ కింద చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేయొచ్చు వాళ్ళకి. అదే కాకుండా చార్టర్ ఫ్లైట్స్ ఎక్కువ అవుతున్నాయి, ఇప్పుడు ఎయిర్ అంబులెన్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో ఈ రకంగా ఏమైపోతుంది అంటే కొందరు ఏమనుకుంటారంటే ప్రైవేట్ అంటే ఎక్కువ కాస్ట్లీ అని అనుకుంటారు, కానీ కాస్ట్లీ ఉండదు. ఎందుకంటే చాలా ఎయిర్లైన్స్ చాలా ఎయిర్పోర్ట్స్ వచ్చేస్తే ప్రైజింగ్ కూడా మినిమలైజ్ చేసేస్తారు. సో ద ఫెసిలిటీస్ ఏమైపోతుందో ప్రతి ఒక్క లాస్ట్ సిటిజన్ ఆఫ్ అవర్ విలేజ్ హ్యామ్లెట్ కి ఈ ఫెసిలిటీ ఉండాలి. ఇది ఉట్టి మెట్రో సిటీస్ కి లేకుంటే Tier 2 కాకుండా కింది వరకు కూడా ఉండాలని చెప్పేసి ఐ ఫీల్ దెర్ విల్ బి డెఫినెట్లీ. మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ రైట్ డెసిషన్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, నరేష్ కుమార్ గారు, థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.